వచ్చేసి రెడ్మీ 7 అండి. ఇది మనకి వేరే షాప్ నుంచి వచ్చిందనమాట, లాక్ టీమ్ అని. సో ఇప్పుడు దీన్ని మనం కస్టమర్ వచ్చేసేసి దీన్ని రీసెట్ కొట్టేసాడు. రీసెట్ కొట్టేయటం వల్ల ఏంటంటే గూగుల్ లాక్ అడుగుతుంది. సో ఇప్పుడు మనం దీనికి గూగుల్ లాక్ని తీద్దాం. జనరల్గా ఇదిగోండి, మనం TSM టూల్ అయితే నేను ప్రస్తుతానికి వాడుతున్నాను, అందులో చూపిస్తాను. ఈ TSM టూల్లో ఏంటంటే మోడల్ సెలెక్ట్ చేసుకోండి. ఇది మోడల్లో మళ్ళీ సబ్ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం రిమూవ్ FRP అనేది జస్ట్ మనం ముందు ఫస్ట్ ఇది వచ్చేసి క్వాల్కమ్ చిప్ అనమాట. ఈ క్వాల్కమ్ చిప్ని మనం కనెక్ట్ చేయాలి అంటే ఇక్కడ చూస్తే మీకు 5 పిన్స్ కనిపిస్తాయండి. 1 2 3 4 5 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ 5 డాట్స్లో మనం వచ్చేసి ఫస్ట్ 2 డాట్స్ని ఇలా షార్ట్ చేయాలన్నమాట. ఇలా షార్ట్ చేయాలి. షార్ట్ చేసి కేబుల్ గుచ్చాలి. ఇది షార్ట్ చేసినప్పుడే కేబుల్ గుచ్చాలి ఇక్కడ. సో ఇక్కడ నేను వీడియోలో చూపించడానికి కుదరదు, షార్ట్ చేసి కనెక్ట్ చేస్తాను చూడండి మొబైల్ని. షార్ట్ చేసి కనెక్ట్ చేస్తాను మొబైల్ని అయితే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే FRP రిమూవ్ కొట్టడం. ఇది కొంచెం యాక్చువల్గా కింద పిన్ లూజ్గా ఉంది, అందుకే నేను గట్టిగా పెట్టుకున్నాను. ఒకసారి మళ్ళీ రీకనెక్ట్ చేస్తాను. ఈసారి నేను మొబైల్ పైకి అయితే పట్టుకోను, ఎందుకంటే లూజ్ అయ్యి. ఇదైతే క్వాల్కమ్ పోర్ట్ అయితే కనెక్ట్ అయింది. సో అదే నేను రిమూవ్ కొట్టుకున్నాను FRPని. సో ఈసారి తీసుకుంది. ఇందాక అంటే మొబైల్ వచ్చేసి కింద ఛార్జింగ్ సాకెట్ కొంచెం లూజ్గా ఉంది. నేను కదిలించకుండా ఒక చోట స్టేబుల్గా పెట్టాను. రైట్, అదిగోండి FRP లాక్ రిమూవ్ అయిపోయింది. మొబైల్ కూడా రీబూట్ అయింది. ఇదిగోండి రీబూట్ అవుతుంది మొబైల్. సో రీబూట్ అయిన తర్వాత మీకు ఈ బూటింగ్ ప్రాసెస్ అంతా మీకు ఐడియా ఉంటుందండి. మొబైల్ ఆన్ చేసుకొని బూటింగ్ ప్రాసెస్ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీరు బూట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.